హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి క్లాక్ నుంచి సెకండ్ పార్ట్ చూడబోతున్నాం. సో ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో మీరు ముందు ఫస్ట్ పార్ట్ని విజిట్ చేయండి. దాని ద్వారా మీకు సెకండ్ పార్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో టుడే గడియారంలో మనకి సెకండ్ పార్ట్. ఓకేనా? గడియారంలో మనకి సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్లో ఏంటంటే సెకండ్ సెషన్లో ఒకసారి క్వశ్చన్ని గమనిస్తే 5 గంటల 25 నిమిషాల సమయంలో గడియారంలో రెండు ముళ్ళుల మధ్య ఉండే కోణం ఎంత అంటున్నాడు. ఓకేనా? మనం ఇది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఏ విధంగా చేయాలన్నది. ఇప్పుడు కూడా చూద్దాం. టైం ఎంతనా? 3:25. టైం వచ్చేసి మనకి 3:25 అన్నాం అనుకో. సో గడియారం గంటల ముళ్ళు 3 దగ్గర ఉంటుంది, 25 అంటే 5 దగ్గర ఉంటుంది. సో 3:5 అంటే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. 3:5 అంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది నెగిటివ్లో వస్తుందా పాజిటివ్లో వస్తుందా? మైనస్లో వస్తుంది కదా. సో ఇక్కడ అది మైండ్లో పెట్టుకోండి, మైనస్లో వస్తాయి. ఇంతకుముందు సెషన్లో చేసినప్పుడు అన్ని పాజిటివ్ వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఓకేనా? సో 2 ఇంకేం చేస్తున్నా, 2 × 30 చేస్తాం. 2 × 30 ఎంత? 60 కదా. 60. లాస్ట్ స్టెప్ ఏంటంటే ఈ నిమిషాలు ఉంటాయి కదా, ఈ నిమిషాలలో మనం హాఫ్ని తీసుకుంటాం. ఈ నిమిషాలలో హాఫ్ను. సో 12.5 కదా. 12.5. ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ వస్తే కలుపుతాం, నెగిటివ్ వస్తే ఏం చేస్తాం? తీసేస్తాం. సో ఇక్కడ 5 ఉంటుంది నాన్న పాయింట్, ఇక్కడ 9 అంటే ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 5 అంటే 4. సో 47.50. సో 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇందులో మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు? పాజిటివ్గా వస్తే మినిట్స్ని యాడ్ చేస్తాం. నెగిటివ్గా వస్తే మినిట్స్ని ఏం చేస్తాం? తీసేస్తాం, మైనస్. ఓకేనా? రైట్. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇంకొకటి ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే నేర్చుకోవాల్సిందేనా, ఇది మీకు మనం ఇంత మంచిగా నేర్చుకుంటాం కదా. ఎగ్జామ్ హాల్లో సింపుల్గా ఏం చేస్తారంటాడు, టైంలలో మీకు ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిందే. 12:30 అని ఇస్తాడు అనుకోండి. ఓకేనా? 12:30. సో 12:30కి యాంగిల్ కనుక్కోమంటున్నాను. 12:30కి. ఓకేనా? 12:30కి యాంగిల్ కనుక్కోమని అంటే మీరు సింపుల్గా ఏం చేస్తారు? మీకు తెలిసిన ప్రాసెస్ కాబట్టి 12కి 12 తీసుకుంటారు. 30 అంటే ఎంతనా? 6. సో ఏం చేస్తారు? 6 × 30 చేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది? 180 అవుతుంది నాన్న. 180 degrees అవుతుంది. సో మినిట్స్లో హాఫ్ ఎంత? 15. సో యాడ్ చేస్తారా తీసేస్తారా? యాడ్ కాదు, ఎందుకు యాడ్ చేస్తాం? ఎందుకు? పాజిటివ్ వచ్చింది కాబట్టి. 180 + 15 195 degrees. ఓకేనా? ఇది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది, 195 degrees. సో మీరు ఈజీగా చేస్తారు, మీకు ఆన్సర్ వచ్చింది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తారు, అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడు కానీ ఇది పిన్ పాయింట్ నాన్న. ఓకేనా? ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది ఓకేనా, ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది లెస్ దెన్ 180 degrees ఆర్ ఈక్వల్ టు 180 degrees ఉండాలి. బాగా గుర్తుపెట్టుకున్నాను. రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి కోణం ఎప్పుడు కూడా 180 degrees కన్నా తక్కువ ఉండాలా, 180 degrees కన్నా సమానంగా ఉండాలి. ద యాంగిల్ బిట్వీన్ ద బోత్ హ్యాండ్స్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 180 degrees ఆర్ ఈక్వల్ టు 180 degrees. మరి ఏం చేస్తున్నా, మీరు చేసిన ప్రాసెస్ తప్పు అంటే తప్పు కాదు, కరెక్టే. బట్ నీకేమొచ్చింది? 180 degrees కన్నా ఎక్కువ వచ్చింది. ఇది ఏమైతే సార్ అంటే ఇట్స్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఇట్ మీన్స్ దీనిని మనం ప్రతిబింబ కోణం అంటాం. ఓకేనా? మరి యాంగిల్ కావాలంటే ఏం చేయాలంటే, యాంగిల్లో మనకి పెద్దవారు 360 కదా. సో 360 degrees నుంచి తీసేయి, 195 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 5 ఉంటుంది, సో ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, 165. ఇప్పుడు 165 అనేది యాంగిల్ అవుతుందా అంటే మీరు ఎలా ఆలోచించాలి? 165 అనేది యాంగిల్ అవుతుందా అంటే ఓకే, 165 అనేది 180 degrees తక్కువ ఉంది కాబట్టి ఇది యాంగిల్ అంటాం. ఓకేనా? ప్రాసెస్ మాత్రం ఇదేనా? ప్రాసెస్ ఇదే విధంగా చేయండి. ఇక్కడ వచ్చేటటువంటి ఫైనల్ అవుట్పుట్ అనేది 180 degrees కన్నా తక్కువ ఉంది అనుకోండి, యాంగిల్ అవుతుంది. ఒకవేళ 180 degrees కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, 360 నుంచి తీసేయండి. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిబింబ కోణం ఎట్లుంటుంది ఎప్పుడైనా కానీ, రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది 180 degrees కన్నా తక్కువ లేదా 180 degrees ఉంటుంది. రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి ప్రతిబింబ కోణం ఎలా ఉంటుందంటే గ్రేటర్ దెన్ 180 degrees ఉంటుంది.
ఓకేనా, గ్రేటర్ దెన్ 180 degrees. ఓకేనా, రైట్, గుడ్ నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక గడియారంలోని రెండు ముళ్ళు ఒకదానికి మరొకటి లంబంగా ఉంటే వాటి మధ్య ఉండేటటువంటి కోణం ఎంత? సింపుల్గా ఒకదానికొకటి లంబంగా ఉంటే, ఒకదానికొకటి లంబంగా ఉంటే రెండు ముళ్ళల మధ్య ఎంత కోణం ఉంటుంది నాన్న? 90 degrees కదా. సో 90 degrees. మినిట్స్లో ఎంత గ్యాప్ ఉంటుంది? నేను ఆల్రెడీ చెప్పాను, 15 minutes. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక గడియారంలోని రెండు ముళ్ళు ఒకే సరళ రేఖ మీద ఉంటే వాటి మధ్య కోణం. ఒక గడియారంలోని రెండు ముళ్ళు ఒకే సరళ రేఖపై ఈ విధంగా ఉంటే ఎంత? 180 degrees కదా. సో ఎక్కడ ఉంది? సో 180 degrees. సో ఇవన్నీ మనం బేసిక్స్లో నేర్చుకున్నాం. నెక్స్ట్, 20 నిమిషాల వ్యవధిలో నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత? 20 నిమిషాల వ్యవధిలో నిమిషాల ముళ్ళు 20 నిమిషాలు ఇచ్చాడు. నిమిషాల ముళ్ళు నిమిషానికి ఎన్ని డిగ్రీలు చేస్తాయి నాన్న? 6 degrees చేస్తాయి, అంతే కదా. నిమిషాల ముళ్ళు నిమిషానికి 6 degrees చేస్తుంది. సో 20 into 6 ఎంత? 120 degrees. సో 3 will be the right answer. నెక్స్ట్, ఒక గడియారంలో 2 మరియు 3 గంటల మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళు కలుసుకుంటాయి? ఓకేనా, కోయిన్సైడ్ అనమాట. అంటే రెండు ముళ్ళు కలుసుకోవడం అంటే ఏంటిది నాన్న? ఇదే కదా, ఇది. మనం దీన్ని ఎలా చేస్తామంటే గ్యాప్ బై 11 ద్వారా వేస్తాం. గ్యాప్ బై 11 కోయిన్సైడ్ అంటే ఏకీభవించడం కోయిన్సైడ్. దీన్ని మనం గ్యాప్ బై 11 ద్వారా వేస్తాం. మరి ఎలా తీసుకోవాలి సార్ అంటే, ఫస్ట్ టైం తీసుకోవాలి నాన్న. టైం ఎంత? 2 మరియు 3 గంటలు కదా. టైం ఎంత? 2 మరియు 3 గంటలు. ఈ 2 మరియు 3 గంటల మధ్యలో ఎప్పుడు రెండు ముళ్ళు కోయిన్సైడ్ అయితే అంటున్నాడు. ఓకేనా, నేనేమంటున్నా గ్యాప్ బై 11 తీసుకోండి. ఫస్ట్ టైం గ్యాప్ తీసుకో. టైం అంటే క్లాక్లో మిడ్ పాయింట్ ఏంటి? 12 కదా. టైం అంటే క్లాక్లో మిడ్ పాయింట్ ఏంటి? 12. 12 నుంచి 2కి ఎన్ని నిమిషాలు నాన్న? 12 నుంచి 2కి ఎన్ని నిమిషాలు? 10 నిమిషాల గ్యాప్. ఓకేనా, 12 నుంచి 2కి ఎంత గ్యాప్? 10 నిమిషాలు. మరి ఈ రెండు ముళ్ళల మధ్య మన గ్యాప్ ఉంటుందా? ఉండదు. సో 0 కాబట్టి టోటల్ గ్యాప్ ఎంత అవుతుంది మనకు? 10 అవుతుంది. సో ఇప్పుడు ఈ గ్యాప్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10 by 11. ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? 2 గంటల నుంచి కాబట్టి. సో 2 గంటల 10 నిమిషాల 10 by 11. సో 2 గంటల 10 నిమిషాల 10 by 11 ఎక్కడ ఉంది? సో ఇది. ఓకేనా, సింపుల్. ఒకవేళ 1 to 2 అన్నాడు అనుకున్నాను. 1 to 2 అంటే క్లాక్లో మిడ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? 12. క్లాక్లో మిడ్ పాయింట్ ఎక్కడ? 12. 12 నుంచి 1కి ఎన్ని నిమిషాలు ఉంటుంది? 5 minutes. సో గ్యాప్ 5 కాబట్టి 5 by 11 అంటే ఇక్కడ 1 గంట 5 నిమిషాల 5 by 11. ఇక్కడ 2 గంటల 10 నిమిషాల 10 by 11. మీరు సింపుల్గా గ్యాప్ బై 11 వేస్తే మీకు కోయిన్సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, ఒకరోజు సమయంలో ఒక గడియారంలోని రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయి? ఓకేనా, ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయి నాన్న? 22 times ఏకీభవిస్తాయి. ఇప్పుడు గడియారంలో మనకి ఓకేనా ఏకీభవించడం, నెక్స్ట్ లంబకోణం, నెక్స్ట్ సరళ రేఖ. ఒక రోజులో ఇవి ఎన్నిసార్లు అవుతాయంటే ఇన్ ఏ డే, ఒక రోజులో ఏకీభవించడమేమో 22 times అవుతుంది, లంబకోణం ఏమో 44 times అవుతుంది, మళ్ళీ సరళ రేఖ ఏమో 22 times అవుతుంది. సో వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా, ఒక రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి, ఒక రోజులో ఎన్నిసార్లు లంబకోణంగా ఉంటాయి, ఒక రోజులో ఎన్నిసార్లు సరళ రేఖ మీద ఉంటాయి. అంటే ఒక రోజులో గురించి క్వశ్చన్ అడిగాడు. మనం ఏమంటాడంటే ఒక వారంలో ఎన్నిసార్లు రెండు ముళ్ళు లంబకోణంలో ఉండను అంటాడు. ఒక వారంలో ఎన్నిసార్లు రెండు ముళ్ళు లంబకోణంలో ఉండను అంటాడు. ఒక వారంలో అంటే 7 రోజులు ఉంటూ 44 వేయాలి. లేదా ఒక 3 డేస్లో రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటాడు. 3 డేస్లో రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటాడు. అంటే 22 into 3 వేస్తాం. ఓకేనా, అంటే ఒక రోజు అని మెన్షన్ చేయకుండా ఇట్లా 1 week అట్లా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. ఓకేనా, మీరు ఇది బాగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకేనా, ఇది 22 ఆన్సర్, నాట్ 24. చాలామంది 24 అనుకుంటారు, 24 కాదు, ఓన్లీ 22. ఓకేనా, నెక్స్ట్ చూస్తే, సో ఏకరీతిగా అదనపు సమయం పొందేటటువంటి ఒక గడియారం ఉదయం 8 గంటల సమయం ఉన్నప్పుడు 1 నిమిషం తక్కువగా సూచిస్తుంది. అదే రోజు 6 PM సమయం ఉన్నప్పుడు 1 నిమిషం అదనంగా సూచిస్తుంది. ఆ రోజులో ఏ సమయం నందు సరైన సమయాన్ని సూచిస్తుంది? ఇది గెయిన్ ఆర్ లాస్ మెథడ్ లానా. గడియారంలో ఏమైందంటే ఉదయం 8 గంటలు ఉన్నప్పుడేమో
1 నిమిషం తక్కువగా చూపిస్తుందంట. అదే గడియారం అదే రోజు సాయంత్రం 6 గంటల వద్ద అదే గడియారం అదే రోజు సాయంత్రం 6 గంటల వద్ద 1 నిమిషం ఎక్కువ చూపిస్తుందంట. 1 నిమిషం ఎక్కువ చూపిస్తుంది. అయితే ఆ రోజుల్లో ఏ సమయం నందు సరైన సమయాన్ని సూచిస్తుంది. అంటే ఇప్పుడు తక్కువగా తిరిగే గడియారం ఒక సమయం వద్ద తక్కువగా తిరిగే గడియారం ఇంకో సమయం వద్ద ఎక్కువ తిరుగుతుంది. అంటే ఎక్కడో కరెక్ట్ టైం సూచించింది అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే నువ్వు మినిమం 40 స్పీడ్తో పోవాలి. నువ్వు స్టార్ట్ చేసింది 20 స్పీడ్తోనే, ఫైనల్గా చూస్తే నువ్వు 60 స్పీడ్తోనే పోతున్నావు. అంటే నువ్వు ఎక్కడో ఒక చోట ఈ 40ని దాటి ఉంటావు కదా, ఎక్కడో ఒక చోట ఈ 40 అనే స్పీడ్ను దాటి ఉంటావు. ఆ చోటు ఏంటని అంటున్నాడు. ఓకేనా. సో ఇది గెయిన్ ఆర్ లాస్ మెథడ్లో ఉంటుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు గెయిన్ ఆర్ లాస్ మెథడ్ ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఉదయం 8 AM ఉంది కదా, 8 AM చూసుకోండి. 8 AM వద్ద ఏమైంది, 1 నిమిషం తక్కువ, 1 minute స్లో, 1 నిమిషం తక్కువ జరుగుతుంది 8 AM అన్నాడు. నెక్స్ట్ అదే రోజు 6 PM, అదే రోజు 6 PM వద్ద ఏమవుతుంది, 1 నిమిషం ఫాస్ట్, 1 నిమిషం ఫాస్ట్గా తిరుగుతుంది. ఓకే, 1 నిమిషం ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎప్పుడు సరైన సమయాన్ని చూపెట్టిందంటే ఫస్ట్ స్లోగా తిరిగే సమయాన్ని ఫాస్ట్గా తిరిగే సమయాన్ని చూడాలి. స్లోగా తిరిగే సమయాన్ని ఫాస్ట్గా తిరిగే సమయాన్ని చూసి ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో పోయినాయి అనుకోండి, వాటి స్పీడ్స్ని ప్లస్ చేస్తాం. అవే 2 ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో పోయినాయి అనుకోండి, వాటి స్పీడ్స్ని మైనస్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఒకటి స్లో ఉంది, ఒకటి ఫాస్ట్ ఉంది, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అయితే నాన్న 2 minutes అవుతుంది. సో ఇక్కడ రాసుకుంటే 2 ఫస్ట్ స్టెప్ ఇది యాడ్ చేసినాం. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ అవర్స్ చూడాలి. ఏం చేయాలి, ఇన్ బిట్వీన్ అవర్స్ అంటే ఆ రోజు ఉదయం 8 గంటల నుండి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు ఎన్ని గంటలు అవుతాయో చూడాలి. 8 గంటల నుంచి 6 గంటలు అంటే ఇక్కడ 12 ఉంటుందా, ఇటు 4 గంటలు, ఇటు 6 గంటలు, అంటే టోటల్ ఎంత 10 గంటలు, 10 hours. ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏంటి నాన్న, 2 టైంలు ప్లేస్ చేసినాం. సెకండ్ స్టెప్ ఏంటి నాన్న, ఇన్ బిట్వీన్ అవర్స్ చూసినాం. ఓకేనా. సో 2 partsకి 10 hours అయితే మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ టైంకే అనుకోవాలి. స్టార్టింగ్ టైం 8 AM, ఇక్కడ 1 నిమిషం ఆలస్యంగా తిరుగుతుంది కదా, సో 1 నిమిషానికి ఎంత. ఓకేనా. సో 1 into 10/2 వేస్తాం. 1 into 10/2 2 5s అంటే ఎంత అవుతుంది 5 hours. ఎప్పుడైనా కానీ మనం స్టార్టింగ్ టైంకే అనుకుంటాం, స్టార్టింగ్ టైంకే యాడ్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 5 hours. 5 hours అంటే స్టార్టింగ్ టైం ఎంత ఉంది, 8 AM ఉంది. ఈ 8 AMకి 5 hours కలపండి. 8 గంటలకి 5 గంటలు కలిపింది అనుకోండి, ఎంత అవుతుంది 1 PM అవుతుంది. 1 PM. సో 1 PM వద్ద సూచించదు అనమాట. 1 PM వద్ద అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్పీడ్స్ని యాడ్ చేయాలి. స్పీడ్ టైంని యాడ్ చేయాలి. ఓకేనా. స్పీడ్ టైంని యాడ్ చేయాలి. నెక్స్ట్ బిట్వీన్ అవర్స్ తీసుకోవాలి, ఆ మధ్య ఉండేటటువంటి గంటలు తీసుకోవాలి బిట్వీన్ అవర్స్. నెక్స్ట్ స్టార్టింగ్ టైంకి అనుకోవాలి. స్టార్టింగ్ టైం అయితే 1 minute స్లో కదా స్టార్టింగ్ టైం. నెక్స్ట్ ఏంటి, స్టార్టింగ్ టైంకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి యాడ్ చేయాలి, స్టార్టింగ్ టైంకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అంటే సార్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 తీసినాం. ఒకవేళ ఇక్కడ 6 నిమిషాలు స్లో ఉందనుకో, ఇక్కడ 3 నిమిషాలు ఫాస్ట్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తానా 6 + 3 9 అవుతుంది. ఓకేనా. 6 + 3 9 అవుతుంది. ఇక్కడ 9 రాస్తావు. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది 6కు అనుకుంటావు కదా, స్టార్టింగ్ టైం 6 కాబట్టి. సో ఇక్కడ ఎంత వస్తుంది అంతా మళ్ళీ 8 AMకి యాడ్ చేస్తావు. ఓకేనా. ఇది మనకి గెయిన్ ఆర్ లాస్ మెథడ్. అంటే గడియారం లాభపడడం లేదా నష్టపోవడం అన్నమాట. ఓకే రైట్. సో ఈ విధంగా వేయాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూస్తే గోడ మీద ఉన్నటువంటి 2 గడియారాలలో సమయం 8 AM అవుతుంది. ఒక గడియారం గంటకి 2 నిమిషాలు కోల్పోతుంటే మరొక గడియారం గంటకి 1 నిమిషం అదనంగా పొందుతుంది. అయినా మధ్యాహ్నం 12 గంటల వద్ద సమయంలో 2 గడియారాల మధ్య సమయం తేడా ఎంత. 2 గడియారాలు ఉన్నాయండి. 2 గడియారాలను ఉదయం 8 గంటలకు సెట్ చేసిన, అంతేనా. ఉదయం 8 గంటల వద్ద చూసినాం. అయితే ఒక గడియారంలో గంటకి 2 నిమిషాలు లాస్ అవుతుంది,
ఒక గడియారంలో గంటకి 2 నిమిషాలు లాస్ అవుతుంది, ఇంకొక గడియారంలో గంటకి 1 నిమిషం ఫాస్ట్ తిరుగుతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే ఇందులో ఒక టైం అవుతుంది, ఇందులో ఒక టైం అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టైం ఎంత అంటున్నాడు. ఓకేనా, సింపుల్ అని. ఇక్కడ 2 గడియారాలు ఉన్నాయి, ఇదొక గడియారం, ఇదొక గడియారం. ఇందులో 8 AM అవుతుంది, ఇందులో కూడా 8 AM అవుతుంది. ఓకేనా, దీన్ని మనం ఎప్పుడు చూడాలి? మళ్ళా 12కి. ఏ 12కి? దీన్ని మనం ఎప్పుడు చూడాలి? 12కి చూడాలి. అంటే మధ్యాహ్నం 12 గంటలకు చూడాలి రెండింటిని, అంతే కదా. అయితే ఫస్ట్ గడియారం ఏమవుతుందంటే 2 నిమిషాలు కోల్పోతుంది గంటకి. ఇది 1 అవర్కి 2 minutes లాస్ అవుతుంది పాపం. ఓకే, లాస్. ఇది 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది. ఇది 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని అవర్స్ నానా? 4 hours కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 hours తర్వాత. ఇప్పుడు చూడండి నాన్న, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ గడియారం లాస్ అవుతుంది కదా. ఈ గడియారం లాస్ అయ్యే గడియారం 12 గంటలకి 12 చూపిస్తుందా, 12 గంటలు తక్కువ చూపిస్తుందా? ఖచ్చితంగా 12 గంటలు తక్కువ చూపిస్తుంది, ఎందుకంటే అది స్లోగా తిరుగుతుంది, లాస్ అవుతుంది కాబట్టి. ఇది గంటకి 2 నిమిషాలు లాస్ అయితే 8 గంటల నుంచి 12 గంటల కంటే 4 గంటలు ఉంటాయి. మరి 4 గంటలకి ఎంత లాస్ అవుతుంది? 8 నిమిషాలు లాస్ అవుతుంది, అంతే కదా. 8 నిమిషాలు లాస్ అవుతుంది. అంటే ఈ గడియారం 12 చూపెట్టదు, 12 కంటే 8 నిమిషాలు తక్కువ చూపిస్తుంది. 12 కంటే 8 నిమిషాలు తక్కువ అంటే 12 కంటే 8 నిమిషాలు తక్కువ అంటే 11 గంటల 52 నిమిషాలు చూపిస్తుంది టైం. ఎందుకు? పాపం ఇది తక్కువ తిరుగుతుంది కాబట్టి. ఓకేనా, ఇక్కడికి వద్దాం. ఇదేమవుతుంది? 1 అవర్కి 1 minute ఎక్కువ తిరుగుతుంది. 1 అవర్కి 1 minute ఎక్కువ తిరుగుతుంది. సో 1 అవర్కి 1 minute ఎక్కువ తిరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా 12 చూపిస్తుందా, 12 కంటే ఎక్కువ చూపిస్తుందా? 12 కంటే ఎక్కువనే చూపిస్తుంది. ఓకేనా, అంటే 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది కదా. 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది. మరి 4 గంటలలో 4 నిమిషాలు గెయిన్ అవుతుంది, ఎందుకంటే గంటకి 1 minute కాబట్టి. సో 4 అవర్స్కి ఇది 4 minutes గెయిన్ అవుతుంది. 4 అవర్స్కి 4 minutes గెయిన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది 12 చూపిస్తుందా, 12 కంటే ఎక్కువ చూపిస్తుందా? 12 కంటే ఎక్కువ చూపిస్తుంది. ఎన్ని నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది? 4 నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది. అంటే ఇక్కడ సమయం ఎంత అయితేనా? 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. పిఎం. ఓకేనా. ఇప్పుడు ఒక గడియారంలో 11 గంటల 52 నిమిషాలు అవుతుంది. ఒక గడియారంలో 11 గంటల 52 నిమిషాలు అవుతుంది. ఇంకొక గడియారంలో 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య టైమింగ్స్లో తేడా ఎంత అంటున్నాడు. ఇటు ఒక 8 నిమిషాలు, ఇటు ఒక 4 నిమిషాలు. సో 8, 4, 12. సో 12 ఎక్కడ ఉంది? ఎస్, 12 ఎక్కడ ఉంది? ఎస్, 12. ఇది ప్రాసెస్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అది ఇక్కడ సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఇది ప్రాసెస్. సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఇంకొకటి మీరు బాగా గమనించండి. 2 గడియారాలు ఉన్నాయి నా, 2 గడియారాలు ఉన్నాయి. 2 గడియారాలని ఏ టైంకి స్టార్ట్ చేయమన్నాడు? ఏ టైంకి. 2 గడియారాలని ఏ టైంకి స్టార్ట్ చేసిండు. 2 గడియారాలను ఏ టైంకి స్టార్ట్ చేసి 2 గడియారాలను ఎప్పుడు చూస్తున్నాడు? 12కే వస్తున్నాడు. అంటే 2 గడియారాలను కంపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం సేమ్ ఉంది కదా. 2 గడియారాలను కంపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం సేమ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒకటేమో 2 నిమిషాలు ఆలస్యం, ఒకటేమో 2 నిమిషాలు ఆలస్యం, ఇంకోటేమో 1 నిమిషం గెయిన్ అవుతుంది. ఇప్పుడు ఒకటి లాస్, ఒకటి గెయిన్. ఇట్లా ఆపోజిట్లో ఉంటే ఏం చేస్తాను మనం? లాస్ అండ్ గెయిన్ ఆపోజిట్లో ఉంటే ఏం చేస్తాం మనం? ప్లస్ చేస్తాం. 2 + 1 ఎంత? 3. 2 + 1 3. ఓకేనా. ఇందాక మనం చెప్పినగా 2 ట్రైన్లు ఆపోజిట్లో వెళ్తే వాటి స్పీడ్స్ ఏం చేస్తాం? ప్లస్ చేస్తామని. ఇక్కడ కూడా ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్ తిరిగింది అనుకో, వాటి టైంని ప్లస్ చేయాలి. ప్లస్ చేసి ఎన్ని అవర్స్ అన్నాడు? 8 AM-కి 12 AM. 8 AM-కి 12 PM-కి ఎన్ని అవర్స్? 4 hours. సో 3 × 4. 3 × 4 ఎంత? 12 minutes. 3 × 4 12 minutes. 12 minutes is the right answer. సింపుల్. ఓకేనా. సేమ్ ఇట్లే ఇందులో 8 గంటల గడియారం స్టార్ట్ అయింది. 8 గంటల గడియారం స్టార్ట్ అయింది. ఒక గడియారం 3 నిమిషాలు కోల్పోతుంది. ఒక గడియారం 2 నిమిషాలు గంటకి పెరుగుతుంది అన్నాడు అనుకో. గడియారం 2 నిమిషాలు పెరుగుతుంది అన్నాడు అనుకో. అప్పుడు ఏం చేస్తావు? ఓహో, ఒకటి 3 నిమిషాలు కోల్పోతుంది, ఒకటి 2 నిమిషాలు పెరుగుతుంది. మనం ఏం చేస్తాం? సింపుల్గా 3 + 2 చేస్తాం. 3 + 2 చేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అవుతే 8 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్ని గంటలు ఉంటాయి?
4 hours ఉంటాయి. 5 into 4 అంటే 20, గ్యాప్ ఎంత 20 minutes. ఇది సింపుల్ షార్ట్కట్, ఇది కాన్సెప్ట్ బేస్డ్ ప్రాసెస్. అంటే మీకు కాన్సెప్ట్లో ఏ విధంగా చేయాలి, షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి కూడా నేర్చుకున్నాం ఈ క్వశ్చన్లో. సో నెక్స్ట్, గడియారంలో సమయం 9 గంటల 15 నిమిషాలు సూచించినప్పుడు అద్దంలో కనిపించు ప్రతిబింబంలో ఎంత సమయం అవుతుంది? ఓకేనా. సో ఇది మిర్రర్ టైం నాన్న, మిర్రర్ టైం. ఎప్పుడైనా కానీ మిర్రర్ టైం ఇచ్చినప్పుడు, ఓకేనా, ఎప్పుడైనా కానీ మిర్రర్ టైం ఇచ్చినప్పుడు, సో మిర్రర్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి సమయాన్ని, మిర్రర్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి సమయాన్ని 11:60 నుంచి తీసేయాలి. సరే 11:60 అనేది గుర్తు లేకపోతే మీకు 12 గంటలు గుర్తుంటాయి కదా ఈజీగా, 12 గంటలు అయితే ఈజీగా గుర్తుంటాయి. ఈ 12 గంటలు మనం ఎలా రాసుకోవచ్చు? ఈ 12 గంటలు ఎలా రాసుకోవచ్చు? 11 గంటల 60 నిమిషాలుగా రాసుకోవచ్చు కదా. ఈ 12 గంటలని 11 గంటల 60 నిమిషాలుగా రాసుకోవచ్చు కదా. దీంట్లో నుంచి ఇచ్చిన టైంని తీసేయాలి. ఎంత ఇచ్చిన టైము? 9 గంటల 15 నిమిషాలు. సో 9:15 తీసేయండి. ఓకేనా. సో ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 11 అంటే 9 2, సో 2:45. సో 2:45 అనేది ఎక్కడ ఉందో మనకు అది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏది కాదు, నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. అంటే 9 గంటల 15 నిమిషాలే కదా. ఎస్. సో మిర్రర్ టైం అడిగినప్పుడు ఏం చేయాలంటే 11:60 నుంచి మైనస్ చేయాలి. మిర్రర్ టైం అడిగినప్పుడు ఏం చేయాలంటే 11:60 నుంచి మైనస్ చేయాలి. 11:60 నుంచి మైనస్ చేస్తే వచ్చేటటువంటి టైం ఎంత అయితే ఉంటుందో అది మనకు అద్దంలో చూపించే టైం. ఏ సమయాన్ని అయినా సరే 11:60 నుంచి మైనస్ చేయండి, మనకు వచ్చేటటువంటిది మిర్రర్ టైం. ఓకేనా. సో ఇందులో డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఇంకొకటి, ఓకేనా, ఎప్పుడైనా ఈ విధంగా అడిగాను అనుకున్నాను. ఇప్పుడు సింపుల్గా 9:45 అన్నాడు కాబట్టి నో ఇష్యూస్. 9:45 కాకుండా 12:10 అని అనుకోండి, 12:10కి అద్దంలో చూపించే సమయం అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఓకే, 11 గంటల 60 నిమిషాల నుంచి తీసేయమన్నాడు కాబట్టి 12:10 అంటే అరే పోదు కదా అనుకుంటారు. సింపుల్గా 12ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఓకేనా, 12ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, సో 12ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 12ని 0 అని రాసుకుంటే సరిపోతుంది. 12ని 0, ఎందుకంటే మనం రైల్వే టైంలో ఇలా 0 అని రాసుకోండి, తీసేస్తే మీకు 11:50 అవుతుంది. ఓకేనా. మనం రైల్వే టైం అంటాం అంటే మనం ఇప్పుడు ఎటన్నా టూర్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ బుక్ చేస్తే మనకి మార్నింగ్ 12 ఉంటుంది కదా, మార్నింగ్ 12, నైట్ 12. అప్పుడు నీకు ఒక టికెట్ని 12 గంటల 20 నిమిషాలు బుక్ చేయాలనుకో సమయం, అప్పుడు నీకు బుకింగ్ టైం ఎంత చూపిస్తుంది అంటే 00:20 అని చూపిస్తుంది. 00:20 అంటే సమయం అప్పుడే స్టార్ట్ అయినట్టు. మిర్రర్ టైంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 11:60 నుంచి మైనస్ చేయండి ఫస్ట్ది, 11:60 నుంచి మైనస్ చేయండి ఫస్ట్ది. నెక్స్ట్ ఇచ్చినటువంటి టైం, ఓకేనా, ఇచ్చినటువంటి టైం అనేది 11:60 నుంచి మైనస్ చేయండి. ఒకవేళ టైం అనేది 12 ఇచ్చింది అనుకో, 12 ఇస్తే 0గా తీసుకోండి, 12 ఇస్తే 0గా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, ఒక గడియారం ఒక గంటకి ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు కొడుతుంది. అయితే 6 గంటల సమయంలో 6 సార్లు గంట కొట్టుటకు 10 సెకండ్ల సమయం తీసుకుంటే 12 గంటల సమయంలో 12 సార్లు కొట్టుటకు ఎంత సమయం తీసుకుంటుంది? సో ఇది మనం ఏమంటామంటే అలారం మోడల్ అంటాం. వెరీ ఈజీ, తెలిస్తే ఈజీ, లేకపోతే వట్టిగానే మార్గోల్పుతాం. ఓకేనా, తెలిసి మార్గోల్పోతూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నాన్న 3 సార్లు గంట, ఫైనల్గా ఇది 6 సార్లు గంట కొట్టుటకు ఎంత సమయం తీసుకుంటుంది? 10 సెకండ్లు. అంటే మీరు ఇట్లా రాయొద్దు, 6 సార్లు కొట్టుటకు 10 సెకండ్ల సమయం పడితే 12 సార్లు కొట్టుటకు ఎంత అని రాసి 12 × 10/6, 6 × 2, 2 × 10 ఎంత? 20, 2 × 10 ఎంత? 20. ఇక 20 ఆప్షన్లో ఉందా? లేదు. 20 ఆప్షన్లో లేదు కాబట్టి మనం సేఫ్. ఒకవేళ మన బ్యాడ్ లక్ ఉండి 20 అనేది ఇక్కడ ఉందనుకో, డైరెక్ట్ ఇదే ఆన్సర్ పెడతాం. ఒకవేళ మన బ్యాడ్ లక్లో ఉంటే, అక్కడ లేదు బట్ చెప్తున్నాను. ఓకేనా. సో ఎందుకంటే మనం ఇదే విధంగా చేస్తాం కాబట్టి 6 సార్లు మొగుటకు 10 సెకండ్లు పడితే 12 సార్లు మొగుటకు ఎంత అంటే ఈ విధంగా చేస్తాం. బట్ ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఎందుకంటే నాన్న గడియారంలో అలారం పెట్టినప్పుడు ఏ విధంగా అవుతాయి అంటే, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ టైం నాన్న, ఫుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ లేచి చదువుదాం అనుకున్నారు, అలారం పెట్టుకున్నారు. ఎప్పుడు అలారం పెట్టుకున్నారంటే ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నారు. ఓకేనా,
ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకొని లేచి చదువుదాం అనుకున్నారు. ఒక 6 రింగులు పెట్టుకున్నారు. అంటే ఒక రింగు, తర్వాత ఇంకో రింగు, తర్వాత ఇంకో రింగు. ఎందుకంటే మనం ఒక రింగు లేవం కదా, మినిమం ఒక 4-5 రింగులు పడితే తప్ప లేవం. 6 రింగులు పెట్టుకున్నారు. 6 రింగులు పెడితే ఫస్ట్ రింగు నీకు 4 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు ఉంది కదా, 4 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు. అంటే ఫస్ట్ రింగ్ నీకు ఎక్కడ అవుతుంది అంటే నెక్స్ట్ 4 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల తర్వాత ఏమవుతుంది, 5 గంటలు అవుతుంది. ఫస్ట్ రింగ్ నీకు ఇక్కడ మోగేస్తుంది. అంటే ఫస్ట్ రింగ్ మోగినప్పుడు నీకు ఎటువంటి సమయం తీసుకోదు. మిగతా రింగ్స్ మధ్య గ్యాప్లో మాత్రమే సమయం తీసుకుంటా. అంటే ఫస్ట్ రింగ్ మోగినప్పుడు నీకు ఎటువంటి సమయం తీసుకోదు. ఆ మిగతా రింగ్స్ అంటే గ్యాప్ ఉంటుంది నా, ఇప్పుడు 1 2 3 4 5 6 ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్కే సమయం తీసుకుంటానన్న. ఈ గ్యాప్లు ఎంత, 1 గ్యాప్ 2 గ్యాప్ 3 గ్యాప్ 4 గ్యాప్ 5 గ్యాప్, ఇలా 5 గ్యాప్స్ ఉంటాయి. అంటే గడియారంలో మనకి ఫస్ట్ రింగ్ మోగడానికి ఎటువంటి సమయం తీసుకోదు. కాబట్టి అతను మనకు ఎన్ని రింగ్స్ అయితే ఇస్తాడో అన్ని రింగ్స్లో నుంచి -1 చేస్తే సరిపోతుంది. ఎన్ని రింగ్స్ అయితే ఇస్తాడో అన్ని రింగ్స్లో నుంచి -1 అంటే ఎట్లా చేస్తామంటే, నీకు ఇప్పుడు ఎన్ని రింగ్స్ ఇచ్చిండనా, 6 రింగ్స్ ఇచ్చిండు. సో ఇక్కడ ఫస్ట్ రింగ్ మోగుటకు ఎటువంటి సమయం తీసుకోదు కాబట్టి -1 రింగ్ చేయి. సో టోటల్ ఎన్ని రింగ్లు అవుతాయి, 5 రింగ్స్ అవుతాయి. 5 రింగ్స్ మోగుటకు ఎంత సమయం పట్టింది, 10 సెకండ్లు పట్టింది. 5 రింగ్స్ మోగుటకు ఎంత సమయం పట్టింది, 10 సెకండ్లు పట్టింది. నీకు ఇక్కడ ఎంత అంటున్నాడు, 12 సార్లు, 12 గంటలు అంటే 12 సార్లు. 12 సార్లు అంటే 12 సార్లు అంటే నువ్వు ఎన్ని టైమ్స్ తీసుకుంటావు, ఓన్లీ 11 టైమ్స్. ఓకేనా, 12 సార్లు అంటే 11 టైమ్స్ తీసుకుంటావు. ఓకేనా, సో 11 × 10/5, 11 × 10/5. సో 5 2s are 10, 11 × 2 అంటే 22 టైమ్స్. ఇక్కడ 22 సెకండ్స్. ఎక్కడ ఉంది, 20 సెకండ్స్. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా కానీ అలారం వచ్చినప్పుడు రింగ్స్ -1 చేయండి. రింగ్స్ -1 చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తాయి. ఎందుకంటే ఆ గడియారంలో ఫస్ట్ రింగ్ మోగడానికి ఎటువంటి సమయం అనేది తీసుకోదు కాబట్టి. ఓకేనా, రైట్. ఇంకొకటి మనం ఇక్కడ సో గడియారంలో అద్దం. ఓకేనా, గడియారంలో అద్దం గురించి మాట్లాడినప్పుడు ఏమన్నా, గడియారంలో అద్దం గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాం, 1160 నుంచి మైనస్ చేయాలన్నాం. ఓకేనా, గడియారంలో అద్దం గురించి మాట్లాడినప్పుడు 1160 నుంచి మైనస్ చేయాలి. ఒకవేళ వాటర్ టైం అడిగింది అనుకోండి, వాటర్ టైం అడిగితే మనం ఏం చేస్తామంటే, సపోజు ఈ 9:15 ఉంది నాన్న, మీకు ఇది కూడా చెప్పేస్తే అయిపోద్ది. 9:15కి వాటర్ టైం అడిగింది అనుకో, 9:50కి వాటర్ టైం. మిర్రర్ అయితే ఏం చేస్తారు, 1160 నుంచి మైనస్ చేస్తారు. రాసుకోండి బాగా నోట్స్లో. అద్దంలో చూపించే సమయం అంటే 11 గంటల 60 నిమిషాల నుంచి మైనస్ చేస్తారు. నీటిలో చూపించే సమయం అంటే 6:30 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న, మనం 18:30 రాసుకోవచ్చు కదా. 6:30ని 18:30 రాసుకోవచ్చు. ఇందులో నుంచి మైనస్ చేయాలి. 9:15 ఇక్కడ 15 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. సో 9:15, 16:30 అంటే ఎస్ 18:30 నుంచి మైనస్ చేస్తే 9:15కి మళ్ళీ 9:15 అయితే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే నీటిలో సమయం ఆ విధంగానే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఒకవేళ వేరే టైం ఇచ్చాడు అనుకోండి, వేరే టైం అంటే ఇది అప్రాక్సిమేట్గా 9:15 అవుతుంది. నో ఆన్సర్. మనం తీసేయాల్సింది మాత్రం 18:30 నుంచి. నెక్స్ట్ ఇంకో టైం ఇచ్చాడు అనుకో, ఇంకో టైం అయితే మనకు సేమ్ టైం రాకుండా ఉంటుంది. అదేంటంటే ఒక 2:10 ఇచ్చాడు అనుకున్నాను. ఓకేనా, 2:10కి వాటర్ టైం అడిగాడు అనుకో, 2:10కి వాటర్ టైం. అప్పుడు ఏం చేస్తారు, 18:30 నుంచి 2:10 తీసేస్తారు. ఇక్కడ ఎంత ఉంటుంది, 20, ఇక్కడ 16 అంటే ఎంతనా, 16 అంటే 4, సో 420. సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్ టైం. సో మిర్రర్ టైం అంటే 11:60 నుంచి చేయండి, వాటర్ టైం అంటే 18:30 నుంచి తీసేస్తే సరిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ క్లాక్స్ అండి. క్లాక్స్కి సంబంధించినటువంటి అన్ని మోడల్స్ని మనం 2 సెషన్లో కవర్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.